Hi guys, welcome back to my channel Life with Deepika Bajaj. So today we are at trek of Anantagiri Hills. So yesterday night మేము హరివిల్లు అనే రిసార్ట్స్ క్యాంపింగ్ వచ్చినాం అనమాట. సో మార్నింగ్ ట్రెక్ ఉంటుంది, చాలా కష్టపడి ఒక పాయింట్ దగ్గరికి రీచ్ అయినాం. There is morning trek and we just started around half an hour before and look at the view guys. It's Harivillu Resorts and we came for the trek. Look at the beautiful view guys. వీళ్ళైతే వచ్చినప్పటి నుండి గొడవ పడుతూనే ఉన్నారు guys. Seriously, ఇదిగో this girl is doing crazy guys వచ్చినప్పటి నుండి. Okay, ఇక్కడ ఉన్నాయి వాటర్ ఉన్నాయి this. And I wanna show you the view guys. It is very beautiful. ట్రెక్కింగ్ స్టార్ట్ అయిన తర్వాత భయపడతా అనుకుంటున్నావా? వీడియో ఆన్లో ఉంది. సో యాక్చువల్లీ ట్రెక్ స్టార్ట్ అయిన వెంబడే ఇట్ వాజ్ సో ఇన్క్లైన్, చాలా ఇట్లుంది గైస్, ఇట్లుంది లిటరల్లీ. వాటర్ ఫాల్ ఎట్లయితుంది లైక్ సో ఇట్లుంది గైస్. అది మేము ఎక్కడం అయితే ఈజీనే, బట్ అది దిగడం అయితే చాలా కష్టం. క్లైమ్ డౌన్ ఈజ్ వెరీ మీన్స్ సమ్హౌ టఫ్ అని నాకు అనిపించింది. ఐ విల్ షో యూ దట్. అండ్ ఈ పిచ్చి పిల్లలు ఏం చేసిండ్రు అంటే మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు రాంగ్ రూట్లో వెళ్ళిపోయిండ్రు గైస్. అంటే అదొక రూటే లేదు, అక్కడ వెళ్ళిపోయిండ్రు, స్ట్రక్ అయిపోయింది చిన్న పాప. దానికోసం మళ్ళీ నేను వెనక్కి వెళ్ళి దాన్ని పంపించడంతో నేను తీసుకురావాల్సి వచ్చింది. అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. మరి ఎవరు చేసింది? ఇక్కడ వీళ్ళ ఫోటో షూట్స్ ఆర్ హ్యాపెనింగ్. Look at them. సో నేను ఇందాక చెప్పినట్టు ఇంక్లైన్ ఉంటుందని చెప్పాను కదా, అండ్ అక్కడ వాటర్ ఫాల్ అయితే ఎలా ఉంటుంది లైక్ అలా మొత్తం స్లోప్ ఎక్కువ ఉంటుంది. క్లైమ్ డౌన్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. ఆ ప్లేస్ ఇదే అన్నమాట. యాక్చువల్లీ ఎగ్జాక్ట్గా ఇదే. ఇక్కడ పిల్లలు ఇద్దరు వచ్చి స్ట్రక్ అయిపోయారు. లైక్ ఇద్దరు వెళ్ళడానికి రావట్లేదు, ఎలాగోలా పైకి వెళ్ళి బావలకి తీసేసుకున్నాడు. బట్ చిట్టుకు కష్టమైంది, అగైన్ బ్యాక్ రావడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఫైనలీ ట్రెక్ కంప్లీట్ చేసుకొని వచ్చేసినాం గైస్ సేఫ్గా. జగ్గి తెచ్చేసుకుంటాడు.
చాలు, థ్యాంక్ యూ. మన టెంపుల్ దగ్గర కూర్చున్నాం కదా. కింది కానీ ముందర కింది. We are having tea, guys. నువ్వు టీ తాగినావా? అయ్య ఎక్కడ పోయింది తల్లి? అయ్యా అది అందరూ ఇట్లా ఉండాలి కదా, అందరు ఏదో ఒకటి చేసి అన్ని పోయినాయి. నువ్వు టీ తాగినావా? తాగేసా. ఇప్పుడు ఇక్కడ చూడు. ఎక్కడ? అది కైట్ కాదే, క్రో. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేద్దామా వెళ్ళి? అప్పుడే వద్దు, ఇంకా హాఫ్ అన్ అవరే ఉంటుందమ్మా. వెళ్దాం పదా, నువ్వు వచ్చేసే. ఇంకా చిట్టి తల్లి, అరే బర్డ్స్ అన్నాక తిరగవా అమ్మ? వచ్చి మనలాగా ఆడుకుంటాయా? అది హ్యాపీనెస్తో ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది. ఫుడ్ కావాల్సినప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని స్ట్రైట్గా వెళ్తుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు కడుపు నిండినట్టుంది, హ్యాపీగా తిరుగుతున్నాయి. అరే ఉండు లక్కీ, మేము కూడా వస్తున్నాం. మనం కూడా పోదాం. చెప్పు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బోండా పెట్టారనమాట. బోండా అండ్ చట్నీ అండ్ ఉప్మా. యాక్చువల్లీ బోండా అండ్ చట్నీ చాలా బాగుంది. ఉప్మా అయితే నేను టేస్ట్ కూడా చేయలేదు అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ దట్. బోండా అయితే క్రిస్పీగా బాగుంది. అండ్ నెక్స్ట్ పక్కనే చిన్న బోటింగ్ స్పేస్ ఉంది పిల్లలకి. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఆడుకున్నారు, చాలాసేపు ఆడుకున్నారు. బేసిక్గా ఈ చిన్న స్పేస్ అయినా చిన్న చిన్న పిల్లలందరూ ఇక్కడ మంచిగా ఎంటర్టైన్ అయ్యారనమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెయిట్ చేసి మరీ వెళ్ళారు. Saxon mula du paza masak ni daya alingadaliku. We have vacated the tent house and the tent house is empty now. Tent house is empty now. We are done with packaging, guys, and Lucky is there for wait. Chittu Chittu is experimenting everything on tent. ఇది లగ్జరీ స్టే. దీనికి 8K అనమాట పర్ 2 persons. బేసిక్గా కొంచెం వెరీ స్మాల్ కిడ్స్ ఉన్న వాళ్ళు అట్లా ప్రిఫర్ చేస్తారు. బికాస్ ఇక్కడ మనకి మెయిన్గా ఏంటి అంటే వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది కిడ్స్కి కాబట్టి. Sorry, they have provided this sofa and ఇక్కడ ఈజీగా లైక్ ఒక కపుల్ అండ్ ఒక చిన్న బేబీ పడుకోవచ్చు. అండ్ ఎవరైనా ఎక్స్ట్రా వస్తే దే విల్ ప్రొవైడ్ దిస్ యాజ్ వెల్. బట్ దీనికి 1800 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారంట పర్ పర్సన్. అదే 1800కి మనకి టెంట్స్ కూడా వచ్చేస్తాయి, ఎనీ టెంట్ వచ్చేస్తుంది. అండ్ దే హ్యావ్ ప్రొవైడెడ్ టీవీ యాజ్ వెల్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రూమ్కి వచ్చి పడుకోవడానికే టైం ఉండదు, చాలా తక్కువ టైం రూమ్లో స్పెండ్ చేస్తాం. ఇంకా టీవీ ఓకే, కంఫర్ట్ వైజ్ ఓకే. యా, అండ్ వాష్రూమ్ ఈజ్ గుడ్, వెరీ నైస్, వెరీ నీట్. అండ్ దెర్ ఈస్ అ లిజర్డ్ అండ్ గీజర్ కూడా ఉంది. 11:30 అయింది ఆల్రెడీ. యాక్చువల్లీ 11 o'clock చెక్అవుట్. బేసిక్గా ఎవరు వచ్చి అడగలేదు చెక్అవుట్ చేస్తారా అని. మేము కొంచెం రిలాక్స్ అవుతున్నాం టెంట్లో. ఇది మన టెంట్ అనమాట. లక్కీ బయట కూర్చుంది. అండ్ దట్స్ ఫర్ ద 2 days trip and it is really memorable. Harivillu Resorts, if you have really interest of this kind of campaign and everything, go visit there. It's really nice experience. And మీరు చూసారు కదా ఇప్పుడు మనం ఎంట్రీ పాయింట్కి రీచ్ అయ్యాము. సో ఇంత గ్యాప్ ఉంటుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ సేఫ్ ఫర్ అస్ టు బిలీవ్ దెమ్. అండ్ యా, అండ్ మీన్ వైల్ ఆన్ ద వే హోమ్
we took a small break in Kalaguragampa. It is very famous in YouTube. ఆంటీ చాలా ఫేమస్ కాబట్టి కనిపించగానే అక్కడ ఆగి we had some tea and yeah, we went back home. Yeah. That's it for the day.